హీరో రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేసిన లావణ్య ఇప్పటికే న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. కానీ ఒక్కసారిగా డిప్రెషన్ కు లోనైనటువంటి లావణ్య నిన్న మెసేజ్ చేసింది తను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు. కానీ నార్సింగ్ పోలీసులు వచ్చి రెస్క్యూ చేశారు. ప్రస్తుతం మనతో లావణ్య ఉంది. అసలు ఏం జరిగింది? ఒకవైపు ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేసేవాడిని నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు. A1 గా రాజ్ తరుణ్ కూడా పేర్కొన్నారు. కానీ ఎందుకు మీరు ఒకసారిగా డిప్రెషన్ కు లోనవలసి వచ్చింది? అంటే ఇప్పుడు ఒక NDPS యాక్ట్ నాపైనే పెట్టారండి. నాతో ఆ రోజు ఫోన్ కూడా నా చేతిలో నుంచి బలవంతంగా లాగేసుకుని నన్ను ఒక ముద్దాయిగా ట్రీట్ చేసి పోనీ అది బయటికి కూడా ఏం సెక్షన్ అది వేస్తారు పెడ్లర్ అని. ఇప్పుడు పెడ్లర్ అంటే ఏంటండి అమ్ముతున్నాను అని. పోనీ నేను ఎవరికి అమ్ముతున్నాను? పోనీ నాకు అది ఎవరిచ్చారు? పోనీ అమ్ముతున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి, అది ఏది కూడా ఒకటి ఆధారం అన్నది ఇప్పటికీ ఇంకా చూపించలేదు. మరి అలాంటిది రాజ్ తరుణ్ని కానీ మాల్వి మల్హోత్రా వాళ్ళు హీరో హీరోయిన్ అయితే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయా తప్పు చేసినా సరే? మరి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? మాల్వి మల్హోత్రాకి ఒక కాల్ ఎందుకు చేయట్లేదు? ఆమె చాలా వాళ్ళు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారని నాకు అనిపించింది. నాకు ఇంకా న్యాయం జరగట్లేదు అనిపించింది. అండ్ రాజ్ నాకు దక్కడు అనిపించింది. బతకాలి అనిపించలేదు, చచ్చిపోదాము అనుకున్నాను. అది నిజం. ముఖ్యంగా మీరు మొదటిసారి దాదాపు 4 పేజీలతో కూడినటువంటి ఫిర్యాదును నార్సింగ్ పోలీసులకు అందించారు. సరైన ఆధారాలు లేవని మీకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత మీరు వెళ్ళి దాదాపు 150కి పైగా ఫొటోస్తో పాటు కొన్ని ఆధారాలు సబ్మిట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా నార్సింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా? కేవలం ఒక FIR కాపీని A1, A2, A3గా పేర్కొని మాత్రమే వదిలేశారు? లేదండి, ఫస్ట్ కూడా సరైన ఆధారాలు లేక కాదు, నేను రాసిన ఫార్మాట్ అన్నది సరిగ్గా లేదు. ఏం జరిగింది అని రాసిచ్చాను, కానీ ఫార్మాట్ అన్నది సరిగ్గా ఉండాలి. మరి నెక్స్ట్ లాయర్తో రాపించినప్పుడు బాగుంటుంది అండ్ మంచిగా రాయించాలనే ఉద్దేశంతోనే నెక్స్ట్ డే వద్దాము అనుకున్న దాంట్లో నెక్స్ట్ డే మీడియా ఇన్వాల్వ్మెంట్ అన్నది అయిపోయింది. అది చాలా సార్లు చెప్పాను నేను మీకు. అండ్ నెక్స్ట్ మేము దాంట్లో ఫస్ట్ దాంట్లో రాజ్ తరుణ్ లేడు, నెక్స్ట్ దాంట్లో రాజ్ తరుణ్ ఉన్నాడు. కాబట్టి రాజ్ తరుణ్తో మరి పెళ్ళైందా అన్న టాపిక్ది 11 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి మా పరిచయం దగ్గర నుంచి. కాబట్టి 11 ఏళ్ళ నుంచి ఫొటోస్ తీయడం అన్నది అన్ని ఈమెయిల్స్ కానీ ఇంకా నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. అలా అన్ని ఎవిడెన్సెస్ తీసుకొని రావడానికి 1-2 డేస్ టైం పట్టిందండి. మీరు చూసింటారు, ఒక సామాన్య యువతి వెళ్ళి ఎక్కడైనా కంప్లైంట్ చేస్తే నన్ను ఒక వ్యక్తి మోసం చేశాడు అని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం, ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఫిర్యాదు ఇచ్చి దాదాపు చాలా రోజులు గడుస్తుంది. ఇప్పటివరకు రాజ్ తరుణ్కి నోటీస్ కానీ అట్లాంటిది మేము ఇప్పటివరకు వినలేదు. అంటే రాజ్ తరుణ్ కూడా ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అని అనుకోవచ్చా? రాజ్ తరుణ్ చేయకపోయినా రాజ్ తరుణ్ వెనక పక్కన ఉంటారు కదండి, వాళ్ళు డెఫినెట్ గా చేస్తున్నారు. అండ్ ప్రాసెస్ అదే అండి. నేను చచ్చిపోదాం అనుకున్న దానికి కూడా రీజన్ ఏంటంటే అతని పక్కన ఉన్న వ్యక్తి మరి అతను ప్రముఖ హీరోలకి కూడా మేనేజర్ అంట, మరి ఇతనికి కూడా మేనేజర్, మరి ఏమో నాకు తెలియదు. నాకు కాల్స్ వస్తున్నాయండి. కాల్స్ వచ్చి నాకు చెప్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు అతను హైకోర్టులో క్వాష్ చేయడమో లేకపోతే యాంటిసిపేటరీ తీసుకోవడమో. యాంటిసిపేటరీ అంటే ఏమవుతుందండి, ఇప్పుడు నా కేసులోనే నన్ను A2గా పెట్టారు, నన్ను ప్రిజన్ కి పంపించారు. A1 అనే అతను ఏమన్నాడు, బయట ఉన్నాడు. సో అతను యాంటిసిపేటరీ వేసుకునేదాకా అంటే బయటకు తిరిగినా పోలీసులకి డబ్బులు ఇచ్చినా ఏదైనా సరే హిడెన్ రూపంలో ఉంటారు. యాంటిసిపేటరీ వేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే అవుతుంది. అంటే మిమ్మల్ని కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారా? మీకు ఏమైనా థ్రెట్ ఉందా? ఖచ్చితంగా జరిగింది. అది 5 crores ఇస్తామని చెప్పారు. వెనక్కి తీసుకోకపోతే నీకు ఏమవుతుందో చూపిస్తామన్నారు. అండ్ నువ్వు పెద్దవాళ్ళతో మెస్ చేసుకుంటున్నావు అని కూడా చెప్పారు. అయితే ఇప్పటికే చాలా మా అసోసియేషన్ లాంటివి కూడా చర్యలు తీసుకోవడం లాంటివి చూసింటాం గతంలో కేసుల్లో. తాజాగా హేమ పైన కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని తన తాత్కాలిక సభ్యతను రద్దు చేశారు. మీరు ఏమైనా మాను అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇవాళ రేపు ఖచ్చితంగా అవుతానండి. సో మీరు మా దగ్గరికి వెళ్తారు. సో మీ న్యాయ పోరాటం ఇలాగైనా కొనసాగుతుందా లీగల్ గానే, లేకపోతే? 100% అండి. ఎందుకంటే మా అన్న పేరు ఏదైతే ఉందో నిజంగానే మా అండి. ఇప్పుడు సినిమా అన్నది రాజ్ తరుణ్కి ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం. కాకపోతే అతన్ని సక్సెస్ చూసుకుంటూ నేను వెనకాల సంతోషంగా ఉండేదాన్ని. ఇద్దరం అదే కళలతోనే ఉండేవాళ్ళం. నేను 2015 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. తను వద్దు అన్నాక నేను ఆగిపోయిన మనిషిని. కాబట్టి అదే మాకు తిండి పెట్టిన ఒక అసోసియేషన్. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి సాయం అయితే అడుగుతాను. మీరు చేసిన ఆరోపణలో మరొకటి హరియానా రిద్ది కుమార్ అనే పేర్లను కూడా తీసుకొచ్చారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఫ్రెండ్షిప్ అని కాదు, రిలేషన్ అని చెప్పి మీరు ఆరోపణలు చేశారు. అవును, అది నిజమండి. అండ్ హరియానాది రిలేషన్షిప్ అనేది నేను అన్నాను. వాళ్ళు మాట్లాడుకున్న ఇదైతే ఉంది. మరి దానికి ఏం పేరు పెడతారో నాకు తెలియదండి. బట్ ఖచ్చితంగా రిలేషన్షిప్ అనేది కన్సిడర్ చేయము. మిగతా ఇంకొక అమ్మాయిది అయితే రిలేషన్షిప్. ఈ హర్యానా అమ్మాయిది బిగ్ బాస్ లో మీరు అందరు చూసే ఉంటారు. రవితేజ అనే అబ్బాయి ఫ్రెండ్ ఎవరైతే వచ్చారో అతనితో అమ్మాయి రిలేషన్షిప్ లో ఉంది. మరి అక్కడ అబ్బాయి ఉండగా కూడా మరి రాజుతో మాట్లాడడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పబ్లికే నాకు చెప్పారు అప్పుడు. అది ఏంటి అని వెళ్ళి చూడగా అది నిజమని తెలిసింది. అతను కూడా అందుకే బిగ్ బాస్ కి వచ్చాడు. మరి అది రిలేషన్షిప్ అని చెప్పలేము, మరి అదేంటో. బట్ అదైతే నిజం, ఇద్దరి మధ్యలో ఉంది, జరిగింది అన్నదైతే నిజం. ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఫైనల్ గా మీకు రాజు కావాలి.